నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో దశాబ్ద కాలంలో ఉన్న సందిగ్ధతకు తెరపడింది. అమరావతికి ఏకైక రాజధానిగా గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణ చేసింది. అసలు ఈ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు 2026 ఏం చెబుతుంది? పరీక్షల దృష్ట్యా మనం గుర్తుంచుకోవాల్సిన కీలకమైన అంశాలు ఏంటి ఇప్పుడు చూద్దాం. 2024 విభజన చట్టంలో సెక్షన్ 5 ప్రకారం హైదరాబాద్ 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంది. అయితే 2024 జూన్ 2వ తేదీన ఆ గడువు ముగిసింది. ఆ తర్వాత తలెత్తే చట్టపరమైన ఇబ్బందులను తొలగించడానికి పార్లమెంట్ సెక్షన్ 5ను సవరించింది. దీని ప్రకారం అమరావతి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ యొక్క ఏకైక మరియు శాశ్వత రాజధాని. ఈ బిల్లులో అత్యంత ముఖ్యమైన అంశాలు ఏమిటంటే ఇది జూన్ 2, 2024 నుండి అమల్లోకి వచ్చినట్లు పరిగణించబడుతుంది. అంటే హైదరాబాద్ గడువు ముగిసిన మరుసటి క్షణం నుంచే అమరావతికి పూర్తి స్థాయి రాజధాని హోదా లభించింది. పరీక్షల దృష్ట్యా గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఏంటంటే ఈ బిల్లును ఏప్రిల్ 2026లో పార్లమెంట్ ఆమోదించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 మరియు 4 ప్రకారం పార్లమెంట్ ఈ మార్పులు చేసింది. ఆర్టికల్ 3 మరియు 4 గురించి మీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ చేయండి. ఈ కంటెంట్ కానీ మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.